హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు బొరుగుల లడ్డు అంటారు కదా, ఉండలు, అదే మరమరాల ఉండలని కూడా అంటారు కదా, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం బెల్లం తీసుకోవాలండి. నేను ఇక్కడ 450 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. అది నలగ కొట్టుకోవాలి, బాగా నలగ కొట్టేసుకొని బాండీ పెట్టేసుకున్నాను. దాంట్లో ఈ బెల్లం వేసేసి కొన్ని వాటర్ వేసాను అనమాట. కొంచెం సిమ్లో పెట్టేసి అది కరిగించుకుంటున్నాను. చూడండి, ఇలా కరిగించుకోవాలి. ఇది కరిగించుకున్న తర్వాత మనం వడకట్టుకోవాలండి. ఎందుకంటే అందులో చాలా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా. బెల్లం తయారీలో మనకి చాలా డస్ట్ పడుతూ ఉంటుంది, అండ్ చెరుకువి అవి ఇవి అంతా ఉంటూ ఉంటాయి. సో అందుకని మనం తినేటప్పుడు కూడా అంతా తగులుతూ ఉంటాయి కదా. పిల్లలకి చాలా హెల్తీగా పెట్టాలి కాబట్టి సో మనం దీన్ని, ఇది కరిగిపోతుందండి. కరిగిపోయింది. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మీరు ఇలా గరిటెతోటి ఇలా ఒత్తేసుకున్నారు అంటే ఆ బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టారు అంటే మళ్ళీ పాకం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో మనం త్వరగా అది కరిగించుకోవాలి. సిమ్లోనే పెట్టేశానండి నేను. చూడండి, ఇలా నొక్కుకోవాలన్నమాట. ఏదైనా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయినట్టయితే బెల్లం ముక్కలు, సో అన్నీ ఇలా కరిగిపోతున్నాయి. అన్నీ ఇలా కరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాలి. కొంచెం చల్లారాక దీన్ని వడకట్టుకుందాము ఒక గిన్నెలోకి. ఈ మరమరాలు ఉండలు అనేవి పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. లేడీస్కి 30 దాటిన తర్వాత ఐరన్ డెఫిషియన్సీ అనేది బాగా ఎక్కువైపోతుంది. హెయిర్ లాస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో మనం విడిగా ఉట్టి బెల్లం తినలేం కాబట్టి ఇలా చేసుకుంటే అటు పిల్లలకి మంచిది, ఇటు మనకు కూడా హెల్త్కి మంచిది. రోజుకు కొంచెం తీసుకుంటే చాలు, మనకి చాలా ఐరన్ అనేది సఫిషియెంట్ క్వాంటిటీలో మన బాడీకి అందుతుంది. సో చూడండి, కొంచెం చల్లారాలి. సో ఇప్పుడు నేను దీన్ని వడకట్టేసుకుంటాను. చూడండి, మనకి ఒక స్ట్రైనర్ ఒకటి కావాలి, ఆ తర్వాత ఒక బౌల్ కావాలన్నమాట. ఒక స్ట్రైనర్, ఒక బౌల్ తీసుకొని అందులో వడకట్టేసుకుంటున్నాను. ఇది వేడివేడిగా మనం వడకట్టేస్తే ఒకసారి మీద పడే ఇది ఉంటుంది కదా, అందుకని కొంచెం చల్లారాలన్నమాట. మరీ చల్లారని అవసరం లేదు, మనం పట్టుకునేంత చల్లారితే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నా కానీ సరిపోతుంది. సో మనం దీన్ని జాగ్రత్తగా వడకట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ వడకట్టేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు దీంట్లో ఎంత డస్ట్ అనేది వచ్చిందని. చాలా డస్ట్ వస్తుందండి. చాలా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు వడకట్టేసుకున్న తర్వాత మనం కడాయిలో కదా మనం తిప్పేసుకుని దాన్ని చేసేసుకుంది. సో అది కూడా కడిగేసుకోవాలి. మనం ఏ గరిటె అయితే యూస్ చేసామో ఆ గరిటెని కూడా కడిగేసుకోవాలి. ఎందుకంటే మనం తిప్పేటప్పుడు ఆ గరిటెకి డస్ట్ పార్టికల్స్ పడతాయి కదా. సో అందుకని ఇసుక తగులుతూ ఉంటుంది కదా, అందుకని. అండ్ ఈ కడాయిని కూడా నీట్గా కడిగేసుకుంటే అందులో ఏ డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు మనం వడకట్టుకున్నటువంటి ఉంది కదా, దాన్ని ఈ కడాయిలోకి పోసేసి మనం పాకం అనేది రెడీ చేసేసుకుందాము. చూడండి, మనం కడిగేసుకున్నాం కదా. సో బాండీలో ఏమైనా మాయిశ్చర్ ఉంటే పోవాలి కాబట్టి నేను కొంచెం హీట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏదైతే స్ట్రెయిన్ చేసుకున్నామో ఆ బెల్లం వాటర్ అనేది ఇందులోకి మనం పోర్ చేసేసుకుందాము. ఇది చూడండి, గరిటె కూడా కడిగేసుకున్నాను. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
చూడండి పోసేసుకున్నాను. సో ఇంకా దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అనేది మనం ఏమి యాడ్ చేయనవసరం లేదు. యాడ్ చేయకుండా దీన్నే మనం పాకంగా పట్టేసుకోవాలి. పాకం పట్టేటప్పుడు ఎప్పుడు హై హీట్లో పెట్టకండి, ఎందుకంటే అది బాగా ఇదయ్యే అవకాశం ఉంది. సో సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి, అదే పాకం పడుతుంది. చూడండి ఇక్కడ 450 గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను, అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఇలా మరుగుతూ ఉంటుందన్నమాట. మనం గరిటెతో తిప్పుకుంటూ పాకం ఏ రేంజ్లో వచ్చిందో చూసుకుంటూ ఉండాలి. ఈ పిండి ఇది చేసేటప్పుడు ఏంటంటే దగ్గరుండి చూసుకోవాలండి, పాకం పట్టేవి ఎటువంటివి చేసినా. మనం దీనికి ఉండపాకంలాగా రావాలండి. సో అలా పట్టేసుకోవాలన్నమాట. మరీ ముదిరిపోకూడదు, కొంచెం ఉండగా రావాలి. చూడండి బాగా మరిగిపోతుంది కదా. ఇలాచీలు నేను ఏంటంటే దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తానండి. పిల్లలు విడిగా ఇస్తే తినరు కదా, అందుకని ఇందులో వేస్తాను చిన్న చిన్న పీసెస్ చేసి. బట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ నా దగ్గర నిండుకున్నాయి, సో అందుకని నేను ఇక్కడ వేయట్లేదు. ఇలాచీ పౌడర్ చేసేసాను. నేను ఈ ఇలాచీస్ వేసేటప్పుడు ఆ తొక్కలు అనేవి తీసేయనండి. అవి ఏంటంటే మన పాకంలో స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా, అది తినేటప్పుడు పంట కింద చాలా రుచిగా అనిపిస్తాయి. సో అవి కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను. మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. కావాలంటే మిక్సీ జార్ పట్టేసి కంప్లీట్గా నేను ఇక్కడ కొట్టి వేసాను అనమాట. మిక్సీ జార్ పట్టేసి ఆ తొక్కలతో పాటు ఆ పౌడర్ని దీంట్లో వేసినా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఇలా పట్టాను కాబట్టి, ఇలా కొట్టేసి వేసాను కాబట్టి మొత్తం దాంతోపాటు వేసేసాను. పాయసంలో కూడా నేను ఇలానే వేస్తానండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. పాకం పట్టడానికి కొంచెం టైం పడుతుంది కదా, మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో బాగా చూసుకుంటూ ఉండాలి. పాకం ఎలా చూసుకోవాలో తెలుసు కదా. చూడండి మరమరాల ప్యాకెట్ అనమాట ఇది. మా అత్తయ్య గారు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఒక పాకం ఎలా పట్టాలి అంటే ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వాటర్ పోసేసి, చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా వేసి చూసుకోవాలన్నమాట. మనకి ఉండ దగ్గరగా వచ్చింది అని అనుకున్నప్పుడు, ఉండ వస్తే వాటర్లో అనేది అది కరగదనమాట తొందరగా, సో అలా రావాలి. మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే దగ్గర పడింది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. చూడండి పాకం వచ్చేసినట్టే, ఇంకొంచెం రావాలి, కొంచెం సాగుతుంది కదా, కొంచెం దగ్గరికి రావాలి. ఒక 2 మినిట్స్లో వచ్చేస్తుందండి.
తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం మరమరాలు ఉన్నాయి కదా, అవి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనం ఒక ప్లేట్లోకి పోసుకొని మంచిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి దగ్గర పడిపోయింది కదా. మనం ఇప్పుడు మరమరాలని ఇందులోకి పోసుకుందాము. నేను ఇన్ని తీసుకున్నాను. సో కొంచెం కొంచెం పోసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం పోసుకోవాలండి. చూడండి ఇంకొన్ని కూడా పడతాయి. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చూసారా పాకం అనేది ఉంది కదా, బెల్లం పాకము. సో ఇంకొన్ని పడతాయి అన్నమాట మనకి. సో ఇలా తిప్పుకోవాలి. నేను ఇంకొన్ని యాడ్ చేస్తున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. చూడండి మన మరమరాలు ఉండలైతే ఇలా ప్రిపేర్ అయిపోయినాయి. చాలా బాగున్నాయి కదా చూడటానికి కూడా. ఈ ఉండలు అనేవి చాలా హెల్దీ ఫుడ్ అండి. తప్పకుండా అందరూ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్